నమ్మదగిన ప్రభువైన యేసు నామములో శుభములు పలుకుతూ నేటి బంగారు పెరుగులో మన ప్రార్థన లోతైన అనుభవాలను మనం బంగారు పెరుగులో తెలుసుకుంటూ మరి కొన్ని వాక్య ధ్యానంలో ముఖ్యమైనటువంటి వాక్య భాగాల వివరణ తెలుసుకుంటూ మరి విశ్వాసము, మరి ఆత్మ వరాల్లో ఉండేటువంటి విశ్వాసము, తర్వాత వివేచన వరం గురించి ఈ రెండు కూడా నేను క్లుప్తంగా చెప్పడానికి ఇష్టపడుతున్నాను. అయితే ఈ దినాన బంగారు పెరుగులో ప్రార్థన గురించి ఎక్కువ ప్రాముఖ్యత కలిగినటువంటి తలంపుల్ని మీతో పంచుకుంటాను. ప్రార్థన ఎలాగా మనము మరి ప్రార్థన ఎలా చేయాలి, ఎలా ఏ అంశాలను మనం అడుక్కోవాలి అనేది మనం వివరించుకుంటే, మరి మనం ముందుగా జ్ఞానమును బట్టి అడగాలి. మత్తయి 6:18 దేవుని చిత్తంలో అడగాలి. లూకా 11:11 మన ప్రార్థనలో ఏం అడగాలి? మన పాపములు బలహీనతలు ఒప్పుకోలు ఉండాలి. తలంపుల్లోనూ, మాటలోనూ, క్రియలోనూ గత పాపంలో ఒప్పుకోవాలి. కీర్తనలు 32:5, కీర్తనలు 51, మరి యోహాను 1:9 చేసిన పాపాలు మరలా చేయకుండానట్టు జాగ్రత్త వహించాలి. 119 కీర్తన, మరి 112, నెహెమ్యా 10:29 కృతజ్ఞతాస్తుతి చెల్లించుట ఉండాలి. దేవుడు చేసిన మేళను తలంచి స్తుతించాలి. ఆయన దివ్య లక్షణాలను తలపోసి స్తుతించాలి. మన అవసరతలు కోరికలన్నీ చెప్పుకొని అడగాలి. యోహాను 14:14 దేవుని ఆత్మ నడిపింపు కొరకు ప్రార్థన చేయాలి. ఓర్పుతో కనిపెట్టాలి. మరి అంతేకాదు, మన కృతజ్ఞతాస్తులు చెల్లించుట ఉంటూ ఆయన చేసిన మేళను తలంచి స్తుతించాలి. మరి మన అవసరతలు చెప్పుకోవాలనుకున్నాం కదా, మనం ప్రార్థించడం ద్వారా వచ్చే ఫలితాలు ఉంటాయి. ప్రార్థన ద్వారా మనం దేవుని స్వరం వింటాం. మన వాక్యము ద్వారా కూడా ఆయన యొక్క చిత్తాన్ని తెలుసుకుంటాం. మన హృదయ తలంపులు దేవుని హృదయంతో ఏకీభవిస్తాయి. ప్రార్థించడం వల్ల వచ్చే ఫలితాలు, ప్రార్థించడం ద్వారా మన స్వరం వింటమే కాదు, మన శారీరక, మానసిక, ఆధ్యాత్మిక అవసరతలు తీరబడతాయి. హృదయము తేలికవుతుంది. పాపాలు క్షమించబడి ఆధ్యాత్మిక బలం పొందగలము. సైతాని శోధనలు జయించగలము. దేవుని చిత్తాన్ని తెలుసుకోగలము. మరి యోహాను 8:29 ఆధ్యాత్మిక మర్మములు గూఢమైన సంగతులు గ్రహించగలము. 33:3 ప్రార్థన ద్వారా దేవుని వాగ్దానాలు నమ్మి ఆదరణ పొంది రూపాంతరం పొందగలము. ప్రార్థన ద్వారా ఎట్టి సమస్యలైనా పరిష్కరించబడతాయి. క్రమము, మర్యాద, మరి చురుకుతనము, శుద్ధి, విశ్వాసము, ధైర్యము, పవిత్రత, ఐక్యత, ప్రేమ, నీతి, భక్తి, ఇంత మంచి లక్షణాలన్నీ మనకు వస్తాయి. ప్రార్థన చేయనప్పుడు విస్తరించిన మాటలు వాడరాదు. మత్తయి 6:7 హృదయంలో పాపము ఉంచుకొని రాదు. ఈ రకంగా మనము మరి ప్రార్థన చేసేటప్పుడు ఇవన్నీ కూడా మనం జాగ్రత్త పడుతూ, మరి ఏ రకంగా కూడా మరి బలహీనతకు లోను కాకుండా ఉండాలి. మరి ప్రార్థన అంశాల కోసం మనం ఆలోచించుకుంటే, మరి శాంతి సమాధానం కొరకు, క్రీస్తు గట్టి నమ్మకం కొరకు, పనిలో ధైర్యం అవసరమైనప్పుడు, నిరుత్సాహం ఉన్నప్పుడు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, పనిలో నిరుత్సాహం కలిగినప్పుడు, భయంలో ఉన్నప్పుడు, దేవుడు నీకు తోడే ఉన్నాడు నిశ్చయత కొరకు, ఏకాంతంలో ఒంటరిగా ఉన్నప్పుడు, మరి ప్రతి వాని సొంత గృహంలోనే ప్రార్థించడానికి, అందరూ కలిసి ప్రార్థించే మందిరంలో ఏకత్వంతో ఐక్యతతో ఉండటానికి, గుంపులో ప్రార్థించేటప్పుడు ఈ రకంగా ప్రార్థనా అనుభవాలను మనం కలిగి ఉండి దేవుని చిత్తాన్ని, దేవుని యొక్క స్వభావాన్ని మరి గ్రహించుకునే వారంగా, మరి మంచి విశ్వాసులుగా, మరి ఆత్మ ఫలము 9 ఫలాలు, మరి మొదటి 3 ఫలాలు దేవుని నుండి పొందేయి, రెండో సెట్లో ఉండే ఫలాలు ఇతరులకు అందించేయి, మరి చివరి ఫలాలు మనలో ఏర్పరచుకునేటువంటి మరి విశ్వాసము, సాత్విక, ఆశ నిగ్రహం మనంలో ఏర్పరచుకోవాలి. ఇవన్నీ తలంచుకుంటూ, ఇవే కాదు మరి సర్వంగ కవచం ధరించుకున్న వారంగా, మరి ఎఫెసీయులో మనం ఎప్పటికప్పుడు సైనికులాగా సంసిద్ధులమై, మరి అంధకార సంబంధమైనటువంటి దురాత్మ సమూహాలతో పోరాడినప్పుడు సర్వాంగ కవచంతో ముందుకు సాగిపోతూ దేవుని ఠీవిగా యేసుతో పోదామా నినాదాలు పాడుకుంటూ అనిశ్చిత వరకు సాగిపోదాం. అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించుగాక. ఆమేన్. ఈ దిన వాక్య భాగంగా మరి చక్కని వాక్య భాగంలో ఈమెయిల్ ద్వారా పొందుకున్నటువంటి ఒక భక్తుని యొక్క తలంపుల్ని మీకు 3 భాగాలుగా వివరిస్తూ వాక్య భాగాల్ని, రెండో భాగంగా మనం క్రమంగా నేర్చుకుంటున్న మరి బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము, తర్వాత మూడవది కూడా నేర్చుకుని
విశ్వాసం రెండో సెట్‌లో ఉండే విశ్వాసం గురించి కూడా తెలుసుకుందాం. మరి ఈ దినాన మరి చక్కటి వాక్యం అండి. యెషయా 54లో అలసిన వానికి మాటల చేత ఊరటించి జ్ఞానం నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు విన్నట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి దినమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. నిజంగా మనం దేవుని వాక్యాన్ని వినబుద్ధి పుట్టాలండి. అది మరి మంచి అలసిన వారికి మన మాట ద్వారా ఊరటనివ్వాలి. మనం ఎంత బుద్ధిహీనమైనా సరే శిశువు తగిన నోరు మనకు కలిగి ఉండటం సాధ్యమా? దేవుని ద్వారానే జరుగుతుంది. ప్రార్థించినప్పుడు ప్రభువా శిష్యుకు తగిన నోరు నాకు దయచేయమని అడగాలి. అది ఆయన ఇస్తాడు. ప్రభువా ఎవరికైనా ఇచ్చుటకు మరి నాకొక వర్తమానం ఇవ్వండి అని మనం అడుక్కునేటువంటి వారంగా మనం తప్పకుండా దేవుని యొక్క సన్నిధిలో మనం మోకరించి అడుక్కోవడానికి మరి సిద్ధపడాలి. ఆ రకంగా మరి అడగండి ఇస్తా అన్నాడు కదా! కాబట్టి మత్తయి 10:20 మరి లూకా 12:12 ఈ వాక్యాలు చదువుకుంటే తెలుసుద్ది. మరి ఆ వాగ్దానాలు నమ్ముకోవాలి. అప్పుడు ఆయన నీ స్నేహితుల కొరకు, శత్రువుల కొరకు తగిన మాటలు దయచేస్తాడు. యెషయా 54లో ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టిస్తున్నాడు. గడియారపు గంట అలారం శబ్దం లేకుండానే ఆయన మనల్ని నిద్ర నుంచి లేపుతుంది కదా! ప్రభువా 5 గంటలకు నన్ను నిద్ర లేపి నూతన దినం కొరకు వర్తమానం దయచేయని అడగాలి. ఆయన నిన్ను లేపి దినమంతటి కొరకు ఎట్లు సిద్ధపరుస్తుందో నీవు చూచి ఆశ్చర్యపడతావు. అది మన అధికత. మనమందరం పగలకన్నా లేచి తప్పక ఆయనతో మాట్లాడి ఆయన సన్నిధి యందు సంతోషించాలి. దాని ద్వారా మనం దినమంతా నూతన పరచబడతాం. అనేకులు ఉదయకాల ప్రార్థన లేకుండా తమ కాలం వ్యర్థపరుస్తారు. ఉదయకాలము మోకాళ్ళపై వచ్చి ప్రభు వద్ద వర్తమానము తీసుకుంటే ప్రభువా నాకు బోధించు, నాతో మాట్లాడు, నాకు శత్రువులకు స్నేహితులకు ఉపాధ్యాయులకు తగిన సహ పనివారికి తగిన వాక్యం దయచేయి అని ప్రార్థించాలి. ఈ రీతిగా మన రక్షణను ఆనందించచ్చు, ఎక్కువగా దేవుని కొరకు ఉపయోగపడే వాళ్ళంగా ఉండొచ్చు. ఇంకొక వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటే నీతి అనుసరించు యెహోవాను చుండేవార్లారా నా మాట వినుడి. మీరు ఏ బండ నుండి చెక్కబడతారో మరి దాని నుంచి ఆలోచించుడి. మన గతాన్ని ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. ఏ గుంట నుండి త్రవబడతారో ఆలోచించుకోవాలి. నాకెప్పుడు నా బాల్యం, మా యొక్క పేదరికం అన్నీ కూడా నేను జ్ఞాపకం చేసుకుంటాను. మరి ఈనాటి స్థితి కాదు. ఆ రోజుల్లో ఏ రీతిగా ఉన్నామో అది ఎప్పుడు మర్చిపోకుండా మనం దేవునికి స్తుతి చెల్లించాలి. మరి తండ్రి అయిన అబ్రహాం సంగతి ఆలోచించండి. మిమ్మల్ని కన్న శారాను ఆలోచించండి. అసలు ఒంటరై ఉండగా నేను అతన్ని పిలిచితిని, అతన్ని ఆశీర్వదించి అతని పెక్కుమంది అగునలు చేసింది. యెహోవా సియోను ఆదరించున్నాడు. దాన్ని పాడిన స్థలములన్నింటినీ ఆదరించి దాన్ని అరణ్య స్థలం వలె ఏదెను వలె చేయుచున్నాడు. ఆనంద సంతోషములు, కృతజ్ఞతాస్తుతులు, సంగీత గానాలు కూడా వినబడతాయి. యెషయా 51:1-3 చక్కటి వాక్యము. ఈ పని చెప్పబడి యేసుప్రభువే మరి 1 కొరింథీ 10:4లో మన పాపముల నిమిత్తము మన పశ్చాత్తాపడి ప్రభువైన యేసుక్రీస్తు రక్షకునిగా అంగీకరించినప్పుడు ఆయన స్వభావంలో పాలువారం అవుతాం కదా. 2 పేతురు 1:4 స్వాభావికంగా మనము పాపులము. పౌలు సాక్ష్యమిచ్చిన రీతిగా దేవుడు మనలో మంచితనమును కనుగొనలేకపోయాను. మరి మానవ మాత్రులంగా మనలో మంచిదేది లేదు. దేవుని దృష్టిలో కూడా ఆత్మీయంగా మనం మంచిదేది లేదు. కానీ దేవుడు తన ఉపయోగం కోసం అంగీకరించబడినది మన లేకపోయినప్పటికీ ప్రభువుని రక్షకునిగా స్వీకరించిన సమయంలో మనకు బదులు ఆయన మరణించి మన నీతిమంతులుగా తీర్చుటకు తిరిగి లేచినని నమ్మితే ఆయన జీవం మనలో పోయబడుతుంది. తద్వారా ఆయన స్వభావంలో పాలువారం అవుతాం. మన వైపు మనం చూసుకొనక మనం ఏ బండ నుండి చెక్కబడితేమో ఆ బండ వైపే మనం, ఆ బండ క్రీస్తే కదా. మరి ఆ రకంగా మనం ఆశ్చర్యరీతిగా ఆయన స్వరూపంలోకి మార్చబడతాం కదా. ఆ బండ వైపే చూస్తూ మరి ఆయనే మన నీతి అయి ఉన్నాడు. మనం యేసు వైపు చూచుకున్నది ఆయన యొక్క సుగుణములు, యోగ్యతలు అన్నీ కూడా మనవే అవుతాయి. మన దినదినము మరి మార్చబడతాం. ఆయనే మన జీవమై మాదిరి ఉన్నాడు కదా. నువ్వు దీనత్వం కలిగి ఉండగోరితే ఆయన ప్రభువా
నిన్ను వలె నీ వలె దీనునిగా సాత్వికునిగా చేయు అని చెప్పి అడుక్కోవాలి. శత్రువులను ప్రేమింపగోరితే తండ్రి వారు ఏం చేస్తున్నారు వీరెరుగ గనుక వారిని క్షమించమని చెప్పినప్పుడు నీవు శత్రువుని ఎలాగ ప్రేమించావో అదే ప్రేమ నాకు కూడా అని ప్రార్థించుకోవాలి. ప్రేమ, దీర్ఘశాంతము, ఓర్పు, ఆనందము మనకు దయచేయమని ప్రార్థించుకోవాలి. అప్పుడు ఒక దినమున మనం ఆయన పోలి ఉంటాం. ఆ జీవంతో పాటు అమర్త్యమైన మహిమ గల దేహంతో కూడా మనకు అనుగ్రహింపబడుతుంది. 1 యోహాను 3:2. మరి ఇంకొక మాట కూడా చూసుకుందాం. మరి నీకు విరోధంగా రూపబడిన ఏ ఆయుధం వర్ధిల్లదు. న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయ ప్రతివానికి నువ్వు నేరస్థాపన చేసేదవు. యెషయా చక్కటి మాటలు రాశాడండి. 54:17. ఈ వాక్య భాగంలో ఎంతో ప్రశస్తమైన వాగ్దానం మనకు ఇవ్వబడింది. ఇది ఎంతటి ఆశ్చర్యకరమైన రక్షణ శిఖరము. మనలో చాలా మంది మనకు విరోధముగా లేచిన వారి ఎడల శ్రమ, దుఃఖము అనుభవించాం. కొన్నిసార్లు మన సొంత కుటుంబము, తల్లి, సోదరి, సోదరుడు, ఇరుగు పొరుగు వారి నుంచి మనకు విరోధమైన ఆయుధములు ఎత్తబడును. వారు మనకు విరోధముగా దోషారోపణలు చేయడానికి ప్రయత్నిస్తారు. అయితే ఆత్మీయంగా ఎదుగుగోరే వారు దేవుని వాక్యంకు విధేయులగుటకు వారి మీద చెడ్డ మాటలాడచ్చు, నష్టం కలిగించు వారుగా ఉంటారు. యెషయా 54:17లో మరొక వాగ్దానం ఉంది. మరి ఉత్తరములను, అసత్యపు కట్టుకథలను, అవమానకరమైన అపవాదులను, మరి ఏ రకమైన ఆయుధములను మనం శత్రువు ఉపయోగిస్తే పర్వాలేదు. దేవుడు తన వాక్యమందు నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధం వర్ధిలేదు అని వాగ్దానం ఇచ్చారు. అది నోరు అను ఆయుధమైన పర్వాలేదు, అది సహితము సమస్య పోతుంది. దేవుని దృష్టిలో నీతిమంతులుగా తీర్చబడిన వారికి, పాప క్షమాపణ పొందిన వారికి ప్రభువైన యేసుక్రీస్తే నా నీతిని అంగీకరిస్తే ఆయన సేవకులమనే స్వాస్థ్యం ఇదే. అట్టి వారి ఎడతెగక యెషయా 54:17లో నేను విశ్వసిస్తున్నానని చెప్తూ ఉండవాలి. విశ్వాసముతో ఆ విధంగా చెప్పినప్పుడు అది నీలో మందు వలె పనిచేసి నీకు స్వస్థత కలిగిస్తుంది. ఆ రకంగా మరి మనకి నీలో మందు వలె పనిచేస్తూ దేవుడు సజీవుడు, సత్యవంతుడు, అందువల్ల ఆయన చెప్పిన ప్రతి మాట కూడా నెరవేరుతాయని సంఖ్యాకాండము 11:23, 23:19లో మనం చూస్తాం. మనమే సమర్థించుకునే అవసరం లేదు. కేవలం యెషయా చెప్పిన రీతిగా 54:17లో ఆయన వాగ్దానాలు నమ్మితే చాలు. ఈ వాగ్దానం ఆశ్చర్యకరమైంది. పూర్తిగా నమ్ముకుంటే మనం ఆయన యందున్న వరకే ఆయన మనలను సంరక్షిస్తాడు. ఆయన స్తుతిస్తూ ఆయన నమ్ముకొనుచు వాగ్దానాలకై మరి కోరుకొనుచు ఉంటే మనకు విరోధంగా రూపబడిన ఏ ఆయుధం కూడా మనల్ని బాధింపలేదని మనం ఆలోచించుకోగలము. తర్వాత రెండో భాగంగా ఆత్మ వరాల గురించి మనం చాలా వరకు నేర్చుకున్నాం. మరి వరుసగా నేర్చుకుంటూనే ఉన్నాం. మరి ఈ రకంగా నేర్చుకుంటున్న అనుభవంతో చక్కని ఆత్మీయమైనటువంటి వరాల యొక్క తలంపులు మనకి ఇస్తున్నాడు. ఎందుకంటే మరి బుద్ధివాక్యం గురించి తెలుసుకుందాం, మరి జ్ఞానవాక్యం గురించి తెలుసుకుందాం. 3 సెట్లుగా మనం ఉన్నది ఆత్మవరాలన్నీ 9 మనం విభజించుకున్నాం కదా. దానిలో మనకి ఆరంభించుకున్నటువంటి 2 భాగాలు అయిపోయినాయి. మూడో భాగంగా మరి ఒక్కొక్క జీవితంలో ఏ విధంగా ఆత్మవరాలు ప్రత్యక్షత ఉన్నదో మనం గమనించుకున్నాం. అయితే ఆ మూడవది ఆత్మ వివేచన అనుభవాలు మనం ఈ దినమున కొద్దిగా నేర్చుకుని మూడో సెట్లో ఉండే విశ్వాసం గురించి కూడా నేర్చుకుందాం. దాన్ని సీరియస్గా పుస్తకంలో ఉండే భాగాల్ని మీకు దాన్ని వివరించడానికి ఇష్టపడుతున్నాను. చాలా చక్కటి తలంపులు ఒక భక్తుడు రాసింది నేను ట్రాన్స్లేట్ చేస్తాం జరిగింది. మరి అది సంఘాల్లో గణనీయమైన ప్రేమను తెలుస్తుంది ఆత్మ వివేచన. మరి తప్పుడు బోధల నుంచి మరి మనల్ని భద్రత కలిగిస్తుంది. అబద్ధాలనే మరి అవాస్తవికత పరిస్థితుల నుండి తప్పిస్తుంది. పురుషులను, స్త్రీలను అంకిత భావంతో దైవ పరిచర్య చేయడానికి సంఘంలో ఎన్నుకుంటకు సహకరిస్తుంది. ఈ వివరణ గతంలో గరడి సీమోన్ జీవితంలో ఒకరోజు పేతురు, యోహాన్లు ప్రసంగించి వేళలో వారిని కలుసుకున్నప్పుడు ఆత్మ శక్తి వరాలలో పేతురు, యోహాన్లు సూచక్రియలు, అద్భుత క్రియలతో పాటు మరి తలపై చేతులుంచి ప్రార్థించగా అద్భుతంగా పరిశుద్ధాత్మ మరి ఆ వరాలతోటి మరి ఆ వరాలు కావాలని ఆశపడ్డాడు. ఆయన ఆలోచనలో నేను ఆత్మను పొందుకోగలిగితే గొప్ప వ్యక్తిగా మరి కాగలను, డబ్బులు ఇచ్చి పొందుకోవడానికి ప్రయత్నిస్తానని మనసులో అనుకుని కనిపెట్టుకుంటూ ఉంటాడు. ఆత్మ వివేచన ద్వారా క్రీస్తు శిష్యులైన పేతురు, యోహాన్లు సీమోను తలుపులన్నింటినీ గ్రహించేశారు. అది ఆత్మ వివేచన అన్నమాట. నీవు దుష్టత్వంతో ఉన్నావు నువ్వు అని దాన్ని గద్దించడం జరుగుతుంది. అప్పుడు మరి ఎవరికి మరి అర్థం కాదు అది.
దేవుడు ఉచితంగా అందించేటువంటి శక్తి డబ్బుతో విలువ కట్టుట అసాధ్యము. పౌలు జీవితంలో కూడా అట్టి అనుభవమే ఎదురైంది. పరిశుద్ధాత్మ ప్రేమతో ఎదుర్కొన్నాడు. మరొక సందర్భంలో గాడివాడైన బరియేసు అనేటువంటి యూదుడు పౌలు బర్నబా నుండి వాక్యం వినగోరాడు. పౌలు తన హృదయంలో దుష్ట కోరికను పసిగట్టి ఆత్మవివేచన వరంతో గద్దించాడు. సమస్త కపటంతోనూ సమస్త దుర్మార్గంతోనూ నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, మరి ప్రభు మరి ఈ ఆ మార్గమును చెడగొట్టు ఈ పని ఇది అని అపుస్తల కార్యము 13:6-12 వరకు చెప్పడం జరిగింది. ఆర్థిక యుగంలో శక్తి గలవరమైనట్లు మరి నటిస్తూ శక్తిని ఆశ్రయించని అబద్ధపు మోసపు సేవ చేసే వారికి ధనాశ గల సేవకులను గ్రహించుకునేటువంటి ఆ వివేచన వరం మనకు కూడా అవసరమే. మరి తోడేళ్ళు గొర్రె కప్పునట్టు జీవించిన వారిని గుర్తించాలి. ధైర్యంగా వారి బలహీనతలు ఖండించాలి. వారి అప్పుడే దేవుని సేవకులు అవుతాం. అపుస్తల కార్యం 5:1-15 వరకు. అన్నయ్య సపీరా కూడా సంఘంలో బర్నబానే భక్తుడు ఉన్నాడు. అతని ఆస్తి అంతా కూడా దేవునికే ఇచ్చాడు. అతనికి అపోస్తలు హెచ్చరిక పుత్రుడని కూడా ఆదరణ పుత్రుడని కూడా పేరు పెట్టారు. ఓ హృదయంలో కానుక ఇస్తామో అది దేవుడు కూడా పేద విధవరాలు కానుక ఇచ్చినప్పుడు అది చాలాగా గమనించగలిగాడు ఆయన. మరి నీ పాపము నిన్ను పట్టుకుందు అని చెప్పడం జరిగింది. పేతురు అన్నయ్యలు 3 పద్ధతుల్లో ప్రశ్నించినాను, తొణక్కుండా మరి తన కానుకగా తెచ్చింది దాచుకున్నారని చెప్పక అబద్ధంగా అంతా ఇంతే అన్నారు. పరిశుద్ధాత్ముడు విరోధంగా అబద్ధం ఆడిన వెంటనే మరణం సంభవించింది. భార్య కూడా అబద్ధం ఏకీవించగా ఆమె కూడా మరణించింది. మరి పేతురుకున్న ఆత్మ వివేచన బట్టియే స్పష్టంగా పేతురు గ్రహించాడు. ఒకసారి దేవజుడైన సమ్రాల్ ఒక బుధవారము ప్రార్థనా సమావేశంలో ఒక స్త్రీ సమీపించింది. ఆమె చాలా అందంగా ఉంది. నేను సువార్తకురాలిని, ఈ సంఘంలో ఉద్యోగ సభలు చేయాలని దేవుడు చెప్పాడు. ఈ రాత్రి ఉద్యోగం ఆరంభం కానుంది. మిమ్మల్ని దీవించటకే ప్రసంగించటకే ఇచ్చేసానని చెప్పింది. ఆమె మాట అన్ని గంభీర వాతావరణం కలిగించాయి. అదే ఆడిటోరియంలో తలదించుకునే ఉన్న ఒక స్త్రీ లేచి అకస్మాత్తుగా ఆత్మాభిషేకంతో ప్రశ్నాత్మకంగా చెప్పసాగింది. నువ్వు అబద్ధం చెప్తున్నావు. నువ్వు వచ్చింది సెయింట్ లూయిస్ మిస్సోరీ అని అబద్ధం ఆడావు. కానీ నీవు పెండ్లి భర్తతో కాక వేరే వ్యక్తితో జీవిస్తున్నావు. నువ్వు చందా డబ్బులు కాసిపడి మోసంతో వచ్చావు. నీ పాపస్థితి గురించి పశ్చాత్తాపడకపోతే మరి బిల్డింగ్లో నీకు మరణం తప్పదు, జాగ్రత్త అని మరొక స్త్రీ ప్రవచనాత్మకంగా హెచ్చరించింది. ఆ రకంగా తెలుసుకోగలిగారు. ఒక్కసారిగా సంగతులంతా అప్రమత్తతో ఆశ్చర్యచకితులయ్యారు. అందరిలో దేవుని భయము ఆరంభించింది. దేవుని సన్నిధి మొక్కలపై నిలిచి ప్రార్థించారు. మరి అందరూ తలెత్తి గమనించక హఠాత్తుగా లేచి పారిపోయింది. ఈ రకంగా మనం గమనించుకోవాలి. ఈ దేవుని యొక్క ఆత్మ కాదా అవునా అని మనం నిరూపించుకోవడానికి మనం చూసుకోవాలి. మరి ఈ రకంగా మరి పరిశుద్ధాత్మ వరాలలో మరి 2వ శాఖ ఉంది. ఆ 2వ శాఖలో 3 ఉన్నాయి: 4, 5, 6. విశ్వాసము, స్వస్థపరచుట, అద్భుతములు చేయ శక్తి. మొదటి విశ్వాసము మాత్రమే చెప్పుకుని ముగించుకుందాం. మరి విశ్వాసం గురించి చెప్పుకుంటే ప్రతి వ్యక్తిలో అది చాలా విలువైంది. విశ్వాసి సామాన్య విశ్వాసము, విశ్వాసవరమునకు తారతమ్యం ఉంది. ప్రతి వ్యక్తి విశ్వాస పరిమాణం చొప్పున దేవుడు అందించేటువంటి వరము రూపంలో అందించే భాగ్యమునకు తేడా కూడా ఉంది. ఈ రకంగా సాధారణ విశ్వాసం ఏంటంటే, వ్యవసాయదారుడు తన పనిలో విత్తనములు విత్తుట ద్వారా మరి పంట కనపడతాడు కదా. మరి జాలరి విశ్వాసంతో పనిచేస్తూ ఉంటాడు, వెయిట్ చేస్తూ ఉంటాడు. మరి రోగి కూడా డాక్టర్ బాగు చేస్తాడని విశ్వాసంతో వేచి ఉంటాడు. 2వది రక్షించే విశ్వాసము. ఎవరైనా క్రీస్తుని విశ్వసిస్తే అతని నూతన వ్యక్తి. సువార్త వినుట ద్వారా విశ్వాసం కలుగుతుంది. అతను నమ్ముతాడు, అంగీకరిస్తాడు. హృదయ చైతన్యం కలిగి దేవుని బిడ్డగా మారుతాడు. క్రీస్తు రక్తంలో విమోచింపబడి ప్రతి వ్యక్తి తన విశ్వాసం కలిగి ఉంటాడు. సిలువలో క్రీస్తు ప్రక్కన నిలిచి దొంగ రక్షణ పొందుట రక్షణ విశ్వాసమున గుర్తు. లూకా 23:42. విశ్వాస వరము అందుకోగల సమయం లేదు. పౌలు శీలలు చెరసాల్లో ఉన్నప్పుడు అతను ఉపయోగించింది రక్షించే విశ్వాసము. రక్షణ పొందుటకు నేనేం చేయాలని అరుకగా క్రీస్తు విశ్వాసం ఉంచుము, నీవు నీ ఇంటి వారు రక్షించబొందారని చెప్పాడు. ఎవరైనా రోగిగా ఉంటే విశ్వాసం ద్వారా ప్రార్థించేది విశ్వాసము. అదే రక్షించే విశ్వాసము. ప్రభువా, నువ్వు పొందిన గాయములచే నాకు స్వస్థ కలుగుతుందని స్వస్థ స్వీకరించి కృతజ్ఞతతో ఆయన భక్తితో స్తుతిస్తాడు. మరి విశ్వాసం ఒక వరము. ఒక వ్యక్తి ద్వారా ఈ విశ్వాసం పనిచేస్తుంది. ఇది శక్తి కాదు, దైవిక శక్తితో సాధారణ విషయాలను చూడగలుగు విశ్వాసము
దేవుడు ఇచ్చేటువంటి ప్రత్యేక వరము. అసాధారణంగా అసాధారణమైన పరిధిలో పనిచేయగల విశ్వాసము ఒక గొప్ప వరము. విశ్వాసం పనిచేసే స్థలములలో దైవక వనరులు భద్రత కలిగి ఉంటుంది. ఎట్లు పనిచేసినా అది స్వతంత్రంగా చేస్తుంది. విశ్వాసము నీ ప్రమేయం ఏమీ లేకుండా పనిచేస్తుంది. దేవుడే మన కొరకు దాన్ని దాచగలడు. అది మహిమకరంగా అద్భుతంగా నీ పక్షంగా దాన్ని జరిగిస్తూ ఉంటాడు. ఈ రకంగా విశ్వాసం గురించి మనము మరి అవధుల్లేని విశ్వాసం కూడా ఉంది. అయితే అవధుల్లేని విశ్వాసము మనం కలిగి ఉండటం చాలా అవసరం. మరి క్రీస్తు మనుషులు మరి ఏమాత్రము మరి అవిశ్వాసగా ఉండకూడదు. మనల్ని ప్రేమించిన వారి ద్వారా వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుతున్నాము. మనం క్రీస్తులో విజేతలుగా కావాలంటే అనగా ఒకరిపై స్థానంలో నుండి మరొకరి క్రింది స్థానంలో ఉండుట, మన విధేయతను చూపుట, మన ఆయన చిత్తానికి మనము తగ్గించుకున్నప్పుడే దేవుడు మన పక్షంగా యుద్ధం చేసి మనల్ని ఆనందాన్ని ఇచ్చి విజయం ఇచ్చి మన పక్షంగా పనిచేస్తాడు. అందువలన సోమరులుగా ఉండాలని కాదు, కానీ క్రీస్తు అభిషేకాన్ని పొంది క్రీస్తు నామాన్ని స్మరించి శక్తితో మనం కనిపెట్టాలి. నాకు ఈ పని అసాధ్యమని మరి పిరికితనంతో ఆలోచిస్తే అది మనం పొందుకోలేమని మనం గ్రహించుకోవాలి. ఈ రకంగా మరి మోషే విశ్వాసాన్ని కూడా మనం గమనిస్తాం. మోషేలో మరి ఫరో భవనాల్ని మరి వదిలి గొర్రెల కాపురిగా నిలిచి దేవుని ఆజ్ఞను పాటించి ఇశ్రాయేలీయులను విడిపించడానికి చేతి కర్రను ఆయుధంగా గ్రహించాడు. గొర్రెల కాపురి చేతి కర్ర మరి పాముగా మారింది. అదే ఫరోరాజు దినాలలో పాములను సృష్టించాడు. ఆ పాములన్నీ మోషే చేతి కర్ర మింగివేసింది. మోషే మౌనంగా చేతులు కట్టుకొని నిలిచి అద్భుతంగా దేవుడు చేస్తున్న కార్యాలన్నీ వీక్షించాడు. పరిశీలకులుగానే ఉన్నాడు. దేవుడు మన మోషే పక్షంగా జోక్యం చేసుకొని మరి సహాయపడ్డాడు. మరి దేవుని యొక్క అద్భుతమైన కృప మోషేలో గమనించాం. ఏలియా విశ్వాసం కూడా మనం చూడాలి. ఏలియా గొప్ప సవాళ్ళను ఎదుర్కోగల వీర సాహసము విశ్వాసములా కలిగింది. ఆయన దేవత ఆరాధకుల మధ్య గొప్ప సవాల్ చేసి గొప్ప విజయాన్ని సాధించి అనేక అబద్ధ ప్రవక్తలను సంహరించి యెజెబెల్ రాణికి భయపడి కెరీరు వాగు దగ్గర ఆకలి కొన్న ఏలియాని దేవుడే కాకులతో ఆజ్ఞాపించి ఆహారం అందించాడు. అద్భుతం గొప్పది. విశ్వాసం ద్వారా పోషింపబడ్డాడు. మరి దొంగ కాకులు కూడా మరి ఆయనకు ఆహారం తెచ్చిపెట్టడం ఆశ్చర్యకరము. ఆ ఏలియా అగ్ని రప్పించిన చిన్న ప్రార్థనే చేశాడు. ప్రభువా నా అవసరతలన్నీ తీర్చావని కూడా స్తుతించుకున్నాడు. ఏలియా మరి చోట నీటి వాగును కూడా అది ఎండిపోయిన తర్వాత మళ్ళీ ఎక్కడైతే పోషింపబడాలో మరి విధురాల దగ్గరికి సారిపోతే విధురాల దగ్గరికి నడిపించబడ్డాడు. మరి 2 రాజులు 17:9-12 చూస్తాం మనం. అక్కడ కూడా పోషించబడ్డ దేవుని బిడ్డల్ని ఎలా పోషిస్తాడో మనం గమనిస్తూనే ఉన్నాం. ఎలీషా కూడా ఇటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. ఏలియా విశ్వాసము జీవితాన్ని అభిషేకాన్ని రెట్టింపు అపేక్షించాడు, అది పొందుకున్నాడు. అది రెట్టింపు అద్భుతాలు కూడా చేయగలిగాడు. ఇంటి నిర్మాణానికి దూలాలన్నప్పుడు మరి గొడ్డలి పోతే అది నీటిలో అసాధ్యమైన ఇనుము పైకి తేలటం కూడా ఆయన అద్భుతంగా మనం చూస్తూ ఉంటాం. అనే విశ్వాసం ద్వారా అసాధ్యాలు సుసాధ్యాలు చేయగల సమర్థులైనటువంటి బిడ్డలు చేశారు. దానియేలు కూడా గొప్ప విశ్వాసం కలిగినటువంటి అనుభవాలు చూస్తాడు. విశ్వాసం సమృద్ధిగా ఉంది. ప్రార్థనాపరుడిగా ఉన్నాడు. ప్రత్యేక వ్యక్తిత్వం గలవాడు. ఇశ్రాయేలును చెరపట్టబడినప్పుడు ఆయన ఎంత ప్రత్యేకించుకున్న ప్రార్థనాపరుడుగా తనను గమనించుకున్నాడు. ఆయన తనను ప్రతిష్ఠించుకున్నాడు. అసూతో నిండిన వారందరూ కూడా తన సమూహ బోన్లు వేస్తే అక్కడ దేవుడు తనని రక్షించిన విధానం మనకు తెలిసిందే. ధైర్యముగా కిటికీలు తెరిచి ముమ్మారు దేవునికి ప్రార్థన చేసి శాసనాలకు వ్యతిరేకంగా ఉండి సింహ బోన్లో వేయబడినప్పటికీ ఎంత అద్భుతంగా రక్షించబడ్డాడు. విశ్వాసంతో నిలబడినటువంటి గొప్ప విశ్వాసి. దాంతో పాటుగా 3 హెబ్రీ బాలరు కూడా విశ్వాసముతో వారు ఎంత చక్కని విశ్వాసాన్ని చూపించారో మనం చూస్తున్నాం. 4వ వ్యక్తిగా దేవుడే కనపరి తెల్లని వస్త్రాలతో తిరగటం అందరూ గమనించారు. రాజు కూడా గమనించాడు. ఎంతో మంట కూడా హెచ్చించారు. అయినప్పటికీ వారికి వెంట్రుకలు ఏమీ కాలలేదు. ఏ ఒక్క వేడి తగలకుండా ప్రభు అది ఏసీలాగా ఉంచేశారంతే. అటువంటి అద్భుతము విశ్వాసాన్ని క్రియారూపకంగా సాటించారు. కాబట్టి ఈ విశ్వాసాలన్నీ మనం కూడా కలిగిన వారమై విశ్వాసులమై క్రీస్తును అనుసరిస్తూ ఆయన ఆజ్ఞలను ఆచరిస్తూ
అనుగ్రహిస్తూ నిశ్చిత వరకు సాగిపోవడానికి ప్రభు మనకు అత్యతగా శక్తి అనుగ్రహించి ప్రార్థనాత్మతో, వాక్య ధ్యానంతో, మంచి సహవాసంతో ప్రభువు చేయి పట్టుకుని ముందుకు సాగిపోదాం. అట్టి కృప మనందరికి ప్రభు అనుగ్రహించుగాక. ఆమేన్.